యుక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది. దీంతో ఆగ్రహించిన అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి మండిపడ్డారు. పుతిన్ తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు ట్రంప్. పగలు చాలా తీయగా మాట్లాడుతూ రాత్రి అయితే బాంబులతో విరుచుకుపడుతున్నారన్నారు. అలాంటి ప్రవర్తన తమకు నచ్చడం లేదన్నారు ట్రంప్. ఈ సందర్భంగా మాస్కోపై ఆంక్షలు విధించే అంశాన్ని కూడా ప్రస్తావించారు. రష్యాపై కొత్త కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రష్యాపై ఆంక్షల కోసం ద్వైపాక్షిక బిల్లును యుఎస్ సెనేటర్లు సిద్ధం చేసినట్టు సమాచారం. రష్యాకు సాయం చేసే దేశాలపై 500% టారిఫ్లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్టు తెలుస్తోంది. మరోవైపు రష్యాతో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న యుక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకరించారు. పెట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కీవ్కు పంపించనున్నట్టు తెలిపారు. యుక్రెయిన్కు కీలక ఆయుధాలు సరఫరా నిలిపివేస్తామని ఇటీవల ప్రకటించారు ట్రంప్. కానీ కొద్ది రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.